బాలు, ప్రభావతి, మనోజ్ విషయంలో జరుగుతున్న గొడవలు తెలియక, అందులోనూ ట్రిప్పులు లేకపోవడంతో ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్‌తో పేకాట అయితే ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళకి తెలిసిన ఒక ఆయనైతే వచ్చి, "బాలులా ఉన్నాడే, మనోజ్ గురించి చెప్దామనైతే అనుకుంటూ బాలు దగ్గరికి వెళ్తాడు. "రే బాలు, మీ అన్నయ్య నా దగ్గర 5,000 తీసుకున్నాడురా ఏదో ఈఎంఐ కట్టాలని" అనైతే చెప్తూ ఉంటే, "ఇంక వాటి గురించి మర్చిపో బాబాయ్. ఇంక అవి రావు. వాడిక్కడ లేనే లేడు. ఎప్పుడో పారిపోయాడు" అనైతే చెప్తూ ఉంటే, "పారిపోయాడంటావేంట్రా? వాడికి పెళ్లి జరిగే ఒక 2 రోజుల క్రితమే నాకు కనిపిచ్చాడు టిఫిన్ బండి దగ్గర" అనైతే చెప్తూ ఉంటే, "ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది నిజమేనా?" అనైతే అనుకుంటూ పైకి లేస్తాడు. "నిజంరా, నేను కళ్ళారా చూశాను. నువ్వేమైనా పొరబడి ఉంటావేమో బాబాయ్" అంటే, "లేదురా, నేను మనోజ్ మనోజ్ అని పిలుస్తూ ఉంటే నన్ను చూసి పారిపోయాడు" అనైతే చెప్తూ ఉంటే, "అవునా, మా అమ్మ కెనడా వెళ్ళాడు అది ఇది అంటే ఇదంతా నాటకాలే అనమాట అయితే. వాడు నిజంగా నువ్వు చెప్పినట్టు ఈ ఊర్లే గనక ఉంటే బాబాయ్, వాడు నా చేతిలో అయిపోయాడు. నరికి పోగులు పెట్టేస్తాను" అనైతే చెప్తూ, "రే మనోజ్‌గా, నువ్వు చేసిన పనికి పూర్వజన్మ గుర్తొచ్చేలాగా నీకు గట్టిగా బుద్ధి చెప్తానురానైతే" కోపంతో ఉంటాడు బాలు. అయితే ఓవైపు ప్రభావతికి అర్థం కాని విషయం ఏంటి అంటే, అసలు నువ్వు నేను ఇక్కడున్న విషయం ఎవరికీ తెలీదు. మరి ఎలా తెలిసి మీ నాన్న ఇక్కడికొచ్చాడంటావు అనైతే అనుకుంటూ, "అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. అసలు ఇక్కడున్న వాళ్ళకి కూడా నేను ఎవరి కొడుకునని కూడా తెలీదు. అలాంటప్పుడు మనం ఇక్కడున్నామని ఎలా తెలిసుంటుంది? ఎవరు చెప్పుంటారు" అన్నట్టు షాక్ అయిపోతూ ఉంటారు. "ఏమోరా! నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నువ్వు ఒక మంచి జాబ్‌లో సెటిల్ అయితే అప్పుడు తీసుకొని వెళ్ళి ఇంట్లోకి దిగబెట్టి మీ నాన్నకి చెప్పి నచ్చచెప్దామనుకున్నాను. కానీ ఈలోపు ఇదంతా జరిగిపోయిందిరా." ప్రభావతి అనుకున్నట్టుగానే తెచ్చిన డబ్బులు మనోజ్ చేతిలో పెట్టుంటే, ఆ అబ్బాయి జాబ్ చూసుకోకపోగా బాగా జల్సాలు, విలాసవంతంగా చెన్నైకో, బెంగుళూరుకో వెళ్ళిపోయి హ్యాపీగా గడిపేసి వచ్చేసుండేవాడు. మరలా మొదటకొచ్చేసి మరలా డబ్బులు కావాలమ్మా, ఆ జాబ్ చేస్తున్నా, ఈ జాబ్ చేస్తుంటూ అని చెప్పుండే. కానీ దేవుడనేవాడు ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు ఇంతటితో ఆపిచ్చేసి, సత్యం త్వరగా నిజం తెలిసిపోయేలాగా చేసి, వీళ్ళ బండారాన్ని మొత్తం బయటపడేలాగా, ఆ మనోజ్ బుద్ధిని తెలిసేలాగా చేశాడు.